కంప్లైంట్ ఇప్పుడు నిన్న వీళ్ళు అనలా, జడ్జి గారు అనలా, ఏందది ఆ కంప్లైంట్లు ఏంటి? ఎవడో ఒక ఇది తీసుకుంటే దాన్ని ఏమంటారు షార్ట్ ఫిల్మ్ తీస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి కేసు పెడతారా? అది ఇరు వర్గాల మధ్య ఘర్షణ అంటారా? ఇది ఎక్కడ ధోరణి అని అడగల జడ్జి గారు. అట్లాగే వీటికి ఆధారాలు ఏం లేకుండా ఏది పడితే అది తీసుకొచ్చేసి కంప్లైంట్ పెట్టేస్తాను ఎవరో చెప్పారు దాంట్లో తినేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా లెక్కర్ కుంభకోణం ఏమన్నారు ఎలక్షన్స్కి ముందు, 1,00,000 కోట్లు తినేశాడు అన్నారు. 1,00,000 కోట్ల నుంచి 30% తిన్నారన్నారు. ఇప్పుడు టోటల్ లెక్క ఎంత చెప్పారు? 1,00,000 కోట్ల రూపాయలు అమ్మాడు 5 ఏళ్లలో అన్నారు. మరి 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అమ్మితే 1,00,000 కోట్లు ఎట్లా తింటాడు? పోనీ 30% 40% అవినీతికి పాల్పడ్డాడు అంటే 30,000 కోట్లు 40,000 కోట్లు అనాలి. ఫైనల్గా ఏం తెలుస్తున్నారు? 3,000 కోట్లు 4,000 కోట్లు విదేశాలకు పోయినాయి. 18,000 కోట్లకు అనుకుంటున్నారు అంతే. అది ఏం ఆధారాలు ఏం లేవు. 3,000-4,000 కోట్లు విదేశాలకు వెళ్ళినాయి కాబట్టి అది ఆ పైన 18 కావచ్చు 20,000 కోట్లు కావచ్చు తినేసి ఉంటారులే అనుకోడు. ఇట్లాగా ఇప్పుడు ఇదివరకు 1,00,000 కోట్లు జగన్ తిన్నాడని చివరికి 1,500 కోట్లు ఎట్లయిందో అదే కాన్సెప్ట్. ఇప్పుడు 14.5 లక్షల కోట్ల అప్పు, ఫైనల్గా 5.5 లక్షల కోట్ల అప్పు పార్లమెంట్లోనే చెప్తారు. ఇవన్నీ కలిపితే కూడా 7.5 లక్షల కోట్లు అవుతాయి, 8 లక్షల కోట్లు అవుతాయి. కానీ ఏం జరుగుతున్నది? ప్రచారం ఇక్కడ ఏం లేదు. 24 గంటలు